మనకు పూర్వీకుల దగ్గర నుంచి జ్యోతిష గ్రంథం నుంచి 9 గ్రహాల యొక్క ప్రభావం మనుష్య మీద పడుతుందని, ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రూపంలో ప్రజ్వల పడుతుందని తెలుస్తుంది. ఈ కుజుడి యొక్క భూపుత్రుడు గనక కుజుడి యొక్క క్షేత్రము యొక్క మహత్యం, కుజుడి వల్ల మనకు కలిగేటువంటి యొక్క కష్టాలన్నీ తొలగిపోయే మార్గానికి ఏ రకంగా మనం కుజుడిని అర్చించి చేస్తే కుజుడి యొక్క మహత్యం తెలుసుకోవాలంటే మార్గం ఏంటో మాకు తెలియదు. అందువల్ల మీ ద్వారా మాకు ఆ కుజుడి యొక్క క్షేత్ర మహత్యాన్ని తెలపాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. క్షేత్ర మహాత్మ్యానికి సంబంధించిన ప్రశ్న అడిగారు సత్యనారాయణ గారు. ఈ క్షేత్రం చాలా మహత్తుతో కూడుకుని ఉన్నది. ఇక్కడి స్వామి వైద్యనాథేశ్వరుడు. నమ్మకంలో మనము మాట చెబుతాం, భిషక్కు భైషజ్యం అని. శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ. భైషజ్యము అంటే వైద్యము అని అర్థం. ఈ స్వామి వైద్యనాథేశ్వరుడు సమస్తములైన వ్యాధులను తొలగించేటటువంటి శక్తి కల దైవమని ఈ కథనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. పూర్వం కాలవ మహర్షి తనకు సంక్రమించిన కుష్ఠ వ్యాధిని తొలగించుకునే నిమిత్తమై నవగ్రహాలను స్తోత్రం చేస్తే వారు ఆ వ్యాధి తొలగిపోయేలాగా వరాన్ని అనుగ్రహించారు. ఆగ్రహించిన బ్రహ్మదేవుడు ఈ దోషం మీకు వచ్చుగాక అనడంతో ఆ నవగ్రహాలు పరమేశ్వరుని స్తోత్రం చేయగా పరమేశ్వరుడు ప్రసన్నుడై వారికి ఆ వ్యాధిని తొలగిపోయే అనుగ్రహాన్ని ప్రసాదించాడు. ఈ క్రమంలో కుంభకోణంలో ఉన్న మహాకుంభేశ్వర ఆలయానికి చుట్టుపక్కల ఉండేటటువంటి నవగ్రహాలయాలలో ఇది కుజునకు సంబంధించిన ఆలయం. ఇక్కడ కుమారస్వామి వారిని స్తోత్రం చేస్తారు. విరూపాంగారకో గాయత్రి. ఇంకొక కథ కూడా ఉంది. అక్షయనామ సంవత్సరం, శ్రావణ మాసం, శుక్లపక్షం, త్రయోదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రంలో కుజుడు జన్మించినట్లుగా మనకు పురాణం తెలియజేస్తుంది. అలాగే ఈ కుజునికి సంబంధించిన వృత్తాంతం ఎలా పుట్టాడు అన్నప్పుడు పెరియ పురాణంలో ఒక చిత్రమైన కథ ఉంది. హిరణ్యాక్షుడి కుమార్తె వికేషి. ఆ వికేషిని చూచి పరమేశ్వర శక్తి విజృంభణం చెంది బహిర్గతం కాగా ఆ శక్తి ద్వారా పార్వతి ద్వారా భరించలేని సందర్భంలో అగ్నిహోత్రుడి ద్వారా భూమాత స్వీకరించింది. అలా భూమాత ద్వారా ప్రభవించిన ఈ కుమారుడు భారద్వాజ గోత్రీకుడై సమస్త వ్యాధులను తొలగించే శక్తిని కలిగిన వాడుగా ఈ క్షేత్రంలో ఉండే వృత్తాంతం ఇలా తెలియజేస్తుంది. కు అంటే భూమి, జ అంటే పుట్టడం, కుజ అంటే భూపుత్రుడు అని అర్థం. ఈ కథనంలో మనం కుజగ్రహానికి ఉండేటటువంటి భౌతిక విశేషాంశాలు కూడా తెలుసుకుంటే కుజగ్రహం కార్బన్ ఆక్సైడ్ వాయువులతో ఉన్న కారణం చేత ఎరుపు రంగులో కనిపిస్తుంది. సూర్యుని చుట్టూ ఈ గ్రహం తిరగడానికి 617 రోజులు పడుతుంది. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి 18 గంటల సమయం తీసుకుంటుంది. కుజగ్రహానికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ కుజగ్రహం మీద 3.7 బిలియన్ సంవత్సరాలకు పూర్వం మనుషులు ఉండేవారు అంటూ పరిశోధనలు కూడా జరుగుతున్నటువంటి ఆధునిక కాలంలో కుజదోషం తొలగించుకోవడం కోసం వివిధములైనటువంటి దానాలు చేయాలా, పూజలు చేయాలా అనే ప్రశ్నలు రేకెత్తడం సహజం. అయితే చెయ్యాలి. ఇవన్నీ మన మనస్సు మీద ప్రభావం చూపించేవే అవుతున్నాయి. భూమి మీద ఎటువంటి వాతావరణం ఉన్నదో కుజగ్రహం మీద కూడా అటువంటి వాతావరణమే ఉన్నది. ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద మంచు పేరుకొని ఉన్నది. నవగ్రహ మంటపంలో కుజుడు, రాహువు, కేతువు ఈ ముగ్గురు దక్షిణం వైపుగా వదనాన్ని ఉంచి చూస్తూ ఉంటారు. కుజగ్రహ స్తోత్రం మనం ఎప్పుడు చేసినా మనం ఉత్తరం వైపున కూర్చొని చేయాలి. కుజగ్రహ అనుకూలత లభిస్తుంది. నవగ్రహ మంటపంలో గ్రహరాజు రవి మధ్యలో ఒకవైపున బృహస్పతి, మరి ఒక వైపున కుజగ్రహం. దక్షిణం వైపు ఉన్న ఈ కుజగ్రహం సేనాధిపతి. ఉత్తరం వైపున ఆ బృహస్పతి గ్రహం బుద్ధి, ఆలోచన, వివేకం, మంత్రిత్వం. రాజుగారికి ఒకవైపున మంత్రి, ఒకవైపున సేనాధిపతి. కనుక కుజుడిని పూజించినట్లయితే మనలో క్రమశిక్షణ, మనోధైర్యం, మానసిక బలం, ఆత్మవిశ్వాసం, రోగాన్ని జయించాలి అనేటటువంటి తపన ఇవన్నీ ఏర్పడతాయి. శరీరంలో ఉండేటటువంటి అస్థి సంచయంలో మజ్జ, మూలగ అనే పదార్థం పైన కుజుడి ప్రభావం ఎక్కువ.
కుజుడు ఎప్పుడు వయస్సులోనే ఉంటాడు అని కూడా మనకు పురాణాలు తెలియజేస్తాయి. ఇది సత్యనారాయణ గారు ఈ స్థలానికి ఈ స్థానానికి ఉండేటటువంటి చరిత్ర. ఈ కుజదోషం తొలగించుకోవడం కోసం సుబ్రహ్మణ్యుడిని ఆరాధన చేయాలి. పళని ఇంకా 6 క్షేత్రాలు తిరుగుతూ ఉంటారు. కానీ వాటన్నింటికంటే కూడా శ్రేష్టమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రమే వైదీశ్వరన్ కోయిల్. స్వామి వైద్యనాథుడు సకల రోగాలను తొలగించేటటువంటి శక్తిగల శివస్వరూపం. ఆశ్చర్యం ఏమిటంటే ఇతర ఆలయాలలో నవగ్రహాలయాలలో నవగ్రహ స్వరూపంగా మేక వాహనంగా కుజుడు దర్శనమిస్తాడు. ఇక్కడ మట్టుకు శివలింగ స్వరూపంలోనే మనం దర్శనం చేసుకుంటాం. ఇది విశేషం. ఈ క్షేత్రం యొక్క మహత్యాన్ని చాలా వివరాలతో అందించారండి. మాకు చాలా సంతోషదాయకం ఉంది. ఈ మహత్యంతో పాటు కుజుని ఆరాధించడం వల్ల మనకు ఉండబడేటువంటి కష్టాలన్నీ తిరిగిపోయి స్వస్తిగా మనకు భగవంతుడు అనుకూలించి మన కార్య సాధనలో ఆటంకం లేకుండా ఉండటానికి ఏ రకమైనటువంటి భావనతో ఏ యొక్క మంత్రంతో ఏ యొక్క ధ్యానం చేస్తే మనకు అనుకూలం ఏర్పడుతుంది, దాని యొక్క విషయాన్ని తెలవగలుగుతున్నానండి. కుజదోషం అంటారు. ఏమిటి ఈ కుజదోషం? లగ్నం 2, 4, 7, 8, 12 జన్మించిన ఆ లగ్న క్షేత్రం నుంచి ఈ స్థానాలలో కుజుడు ఉంటే అది కుజదోషం అంటారు. కుజుడు రుజుత్వ లక్షణాన్ని మనలో పెంపొందింపజేసేటటువంటి గ్రహం. రుణాలు, అప్పులు, అలాగే అప్పులు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం, ఈ సమస్యలన్నీ కుజుడిని సేవిస్తే తొలగిపోతాయి. కుజ సంబంధంగా రుణాలను తొలగించుకోవాలి అనేటటువంటి వారు ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామి దర్శనం చేసుకొని పంచామృతముల చేత అభిషేక సేవ నిర్వహించినట్లయితే రుణ సంబంధమైన బాధలు తొలగిపోతాయి. ఇక జాతకంలో కుజదోషం అన్నప్పుడు మహిళల జాతకాలలోనే కుజదోషాన్ని మనం ఎక్కువగా పరిశీలించాలి అంటూ ప్రాచీనులు చెబుతూ ఉంటారు. కానీ స్త్రీ పురుష భేదం లేకుండా ఇరువురి జాతకాలలో కూడా కుజదోషాన్ని మనం పరిశీలించవలసి ఉంటుంది. చతుర్థంలో కుజదోషం అన్నప్పుడు సంతానపరమైన పంచమ భావానికి ఈ చతుర్థం వ్యయం అవుతుంది. అలాగే సప్తమ భావం ద్యుహు అత్తవారింటికి సంబంధించిన భావం, అష్టమ భావం ఆయుర్దాయ భావానికి ఆరోగ్యానికి సంబంధించిన భావం, ద్వాదశ భావం వ్యయం ఖర్చు, ఒకరు ఒకచోట ఉండే సమస్య. ఇవి లేకుండా ఏం చేయాలి? బెల్లం వినియోగించాలి, బెల్లంను నివేదనగా చెయ్యాలి, కుజమంత్రం జపం చెయ్యాలి. 6 ముఖములు గల రుద్రాక్ష ధరిస్తే కూడా కుజ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. మంగళవారం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉండే మధ్య సమయం రాహుకాలంలో కుజదోషం దీపం వెలిగిస్తే దోషం తొలగిపోతుంది. కుజుడు, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలే దక్షిణాభిముఖంగా మనం నవగ్రహ మండపంలో చూస్తూ ఉంటాం. ఇది కూడా ఒక ప్రత్యేకం కనుక కుజుడికి సంబంధిత పరిహారాలు పాటిస్తే తప్పక మనకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఇంకొక ప్రశ్న అండి మాకు. ఈ కుజదోషం ఉన్నవారికి కుజదోషం కలిగిన పిల్లని ఇచ్చి వివాహం చేయాలని చెప్తుంటారు. ఏ కారణం వల్ల కుజదోషం ఒకరికి ఉండి ఒకరు లేకపోతే ఒకరి జాతకంలో ఆ వివాహానికి ఏమైనా ఆటంకాలు వస్తాయా? తద్వారా ఏమైనా కష్టాలు ఏర్పడతాయా? అందరూ కుజుడు అనగానే భయపడిపోతుంటారు. దీనికి సమయమైన మార్గం ఏమైనా ఉందా? ఏమైనా ఉంటే చెప్పవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా. తెలియక జాతక చక్రంలో కుజదోషం ఉంది అని తెలియక వివాహం అయిపోయి ఉంటుంది. ఇరువురు భార్యాభర్తలలో వాగ్వివాదాలు తలెత్తుతూ ఉన్నట్లయితే కుజదోష ప్రభావం ఏదో ఉంది, అది తొలగించుకోవాలి. వైదీశ్వరన్ కోయిల్ ఈ ఆలయానికి రావడం తప్పనిసరి. ఈ క్షేత్రం నాడీ జ్యోతిషానికి కూడా సుప్రసిద్ధం. బొటనవేలు చూచి ఈ 5 వేళ్లలో నాడీ చెబుతూ ఉంటారు. ఆది నాడి, ఇడ, పింగళ, సుషుమ్న, అంత్య ఈ 5 నాడులలో నాడీ దోషాన్ని కూడా వివరిస్తూ ఉంటారే. ఏమిటిది? ఈ క్షేత్రానికి వచ్చి కుజదోషం ఉన్నవాళ్ళు స్వామిని సేవించుకుంటే తప్పక ఆ దోష పరిహారం కలుగుతుంది. వివాహ సమయంలో అమ్మాయికి దోషం ఉంది, అబ్బాయికి దోషం లేదు, ఇలా చేయవచ్చునా, చెయ్యకూడదు అని శాస్త్రం.
కుజదోషం కారణంగా శరీరంలో ప్రవహించేటటువంటి రక్తనాడుల మధ్య వేగం పెరగడంతో అనేకములైనటువంటి గర్భదోష సంబంధిత బాధలు సమస్యలు ఉత్పన్నమవుతాయి అని జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. చాలా సంతోషం అండి. ఇంకొక నాకు అనుమానము, ఈ కుజదోషం కలిగినటువంటి యొక్క జాతకులలో సంతాన విషయంలో కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడతాయని, ఆ సంతానం కాకుండా వీళ్ళిద్దరు అన్యోన్యత కూడా తగ్గుతుందని, మరి అదే కాకుండా అంగవైకల్యంగా సంతానం కలుగుతుందని, తద్వారా వైరుధ్యంతో వీళ్ళు జీవనం చేస్తుంటారని, కొద్ది కాలానికి వీరిద్దరు కూడా అనుసంధానం లేక విడిపోవటాలు కూడా జరుగుతున్నాయని కూడా ఎన్నో కథలు చెప్తున్నారు. అది ఎంతవరకు ప్రామాణికమో నాకు తెలియదు. తద్వారా మీ వీరి ద్వారా తెలుసుకుందామని చెప్పండి. కుజగ్రహం కారానికి ప్రతీక, రుచి. కుజుడికి రుచి కారం. వర్ణం ఎరుపు వర్ణం, అది కూడా ఎర్రని ఎరుపు వర్ణం కుజ సంబంధంగా ఉండేది. కుజుడి కారకంగా మాట పరుషంగా వస్తుంది, సౌమ్యత తొలగిపోతుంది. ఇరువురి మధ్యన వాక్కు సంయమనం లేని ఎడల గొడవలు తప్పనిసరి. తలుపు చెక్కతో తమలపాకుతో అన్న సామెత వింటూ ఉంటాం కదా. తమలపాకుతో నేనొకటంటే తలుపు చెక్కతో నీ రెండంట అనే దంపతులను గమనించినట్లయితే తప్పక కుజదోషం అక్కడ ఉంది అని చెప్పుకోవాలి. మాసిక సంబంధమైన నియమాలలో చంద్రుడు కుజుడు ఇరువురే ప్రభావం చూపించే గ్రహాలు. 27 రోజుల కారకంగా వచ్చేటటువంటి మాసిక నియమం ఈ 2 గ్రహాల కారకంగానే కనుకనే తెలుగువారి సంప్రదాయాలలో మంగళసూత్రంలో కుజగ్రహానికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి పగడం కోరల్ అది ధరింపజేస్తారు. ఎముకలు బొమికల పైన ప్రభావం చూపించే ఈ గ్రహానికి సంబంధించిన ఈ పగడాన్ని నేటికి అత్యాధునిక వైద్య చికిత్సా విధానాలలో మెడిసిన్ వైద్య చికిత్సా విధానంలో బొమికలు విరిగినట్లయితే వాటిని అతికించడానికై కోరల్ పగడాన్నే వాడతారు. కాబట్టి సంతానపరమైన చిక్కులు కూడా తప్పక వస్తాయి. ఆ సంతానం ఒకవేళ కలిగినట్లయితే కూడా కుజుడి జన్మ వృత్తాంతాన్ని ఇందాక మనం చెప్పుకున్నాం, ఎలా జన్మించవలసిన ఆ కథనమంతా కూడా ఉన్నదో. కనుక ఏ విధమైన సమస్యలు లేకుండా ఉండాలి. పిల్లలు బాగా చదువుకోవాలి, వృద్ధిలోకి రావాలి, అందరూ బాగుండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, లోకాలన్నింటికీ కూడా క్షేమం కలగాలి, ప్రపంచ శాంతి కలగాలి అంటే కుజక్షేత్రానికి రావడం మేలు కలిగిస్తుంది. ఇది విషయం. చాలా సంతోషం అండి. మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. మేము తెలుసుకోవడమే కాకుండా యాత్రికులందరూ కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ద్వారా వచ్చినటువంటి యాత్రికులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఆనందపడతారని, తద్వారా వారి వారి సంసారాల్లో సుఖము, శాంతము, భోగము, భాగ్యము, సర్వశక్తులు కూడా ఏర్పడతాయని, మీ ఆశీర్వచనం కావాలని మనసారా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. కృష్ణార్పణం.